అక్కడికి 100 కిలోమీటర్ల దూరంలో వెన్నెల వెలుగులో కనిపిస్తోంది భారత సైన్యపు ఆఖరి శిబిరం. రుద్ర చాలా గర్వంగా, ధీమాగా ఆ శిబిరం వైపు తల తిప్పి చూడబోయాడు. అదే సమయంలో అతడి ముఖం పైన టార్చి ఫోకస్ పడింది. అతడు కళ్ళు చిట్లిస్తుండగా మరోవైపు నుంచి మరో టార్చ్ ఫోకస్ పడింది. రెప్పపాటులో అతడి చుట్టూ వలయాకారంలో టార్చ్ లైట్స్ వెలిగాయి. రుద్ర నిల్చున్న చోటు నుంచి అడుగు కూడా కదలకుండా భూమి తన చుట్టూ తిరిగినట్లు గుండ్రంగా తిరుగుతూ, రజాక్, ఓహో, నువ్వా? కర్నల్ జోగిందర్, నువ్వు తయారయ్యావా? అచ్చా, హే, నువ్వు సివిల్ సప్లై కాంట్రాక్టర్ ధర్మతేజు కదూ అంటూ పేరు పేరున పలకరించసాగాడు. అంత్య సమయంలో కూడా నన్ను బాగా గుర్తుపట్టావు మేజర్. ఆనాడు నీ నాభి కింద పొడిచి నీ తల బద్దలు కొట్టి నీ చేతి నుంచి ఊడలాక్కున్న ఆ డైమండ్ రింగ్ మేము అన్వేషిస్తోన్న నిధికి తాళం చెవి లాంటిదని నాకు తెలీదు. ఉయ్యాలలో బిడ్డను పెట్టుకుని ఊరంతా తిరిగినట్లు ఎంతకాలం ఆ ఉంగరాన్ని నా వేలికే ఉంచుకుని ఈ రహస్యాన్ని రట్టు చేయడానికి పిచ్చి పిచ్చి మార్గాలెన్నో అన్వేషించాను. నువ్వు భూగర్భంలో నిక్షిప్తం చేసినప్పుడు ఈ బంగారం విలువ కేవలం కోట్ల రూపాయలు. ఇప్పుడు బయటకు తీసిన ఈ నిధి మేటి అంచనాల ప్రకారం విలువ ఎంతుంటుందో తెలుసా? 350 క్రోర్స్, 350 కోట్లు అన్నాడు అత్యుత్సాహంతో. రుద్ర సాలోచనగా తల పంకిస్తూ, ఆ అయితే రెట్టించాడు. జోగిందర్ సూటిగా అతడి కళ్ళల్లోకి టార్చి ఫోకస్ చేస్తూ, వెన్నుపోటు పొడవడంలో నన్ను మించినవాడు లేడని నీకు తెలుసు మేజర్. నీకు డబ్బక్కర్లేదు, నీకు పదవి కాంక్ష లేదు. ఆ రెండూ మాకు కావాలి. ప్రస్తుతం మాకు అండగా ఉన్న ఓ రాజకీయ పార్టీ అధికారంలోకి రావడానికి ఈ డబ్బు కావాలి. అధికారంలోకి వచ్చాక ఆ పార్టీ పంచిపెట్టే ఆ పదవులు మాకు కావాలి. అంచేత ఆ బంగారాన్ని మర్యాదగా మాకు అప్పగించు మేజర్ అన్నాడు. అబ్దుల్ రజాక్ చప్పున మాట అందుకుంటూ, సోనా కంటే విలువైన ఆ డాక్యుమెంట్స్తో సహా అని పూర్తి చేశాడు. రుద్ర బొంగరంలా తన చుట్టూ తాను తిరుగుతూ ఆ ముగ్గురి ముఖాలను మార్చి మార్చి చూస్తూ, వారెంట్లకి, వార్నింగ్స్కి అతీతుడు మేజర్ రాజేంద్ర. ఈ రక్తంలో ప్రవహిస్తోంది క్షాత్రం. నా మాతృదేశ సంరక్షణకే ఈ క్షాత్రం అంకితం. బెదిరింపులకు లొంగని బెబ్బులి రాజేంద్ర ముందు చిట్టెలుకల్లా ఎగిరెగిరి పడుతూ కుప్పిగంతులు వేసే ఊరకొక్కల్లాంటి మీకు ఎక్కడి నుంచి వచ్చిందో ఈ ధైర్యం? ఆ దేశాన్ని కొల్లగొట్టే ఒకడికి అధికారం కావాలి. జాతి గౌరవం తాకట్టు పెట్టే మరొకడికి పదవి కావాలి. ఎంగిలి గోముక ముక్క కోసం గోతి పక్కన దాగి ఎదురుచూసే ఈ గుంటనక్కకి సువిశాల భారతం మీద పెత్తనం కావాలి. మీరు ముగ్గురు చిటికలు వేసి హెచ్చరించినంత మాత్రం చేత బెదిరిపోయి అధికారాన్ని మీకు అప్పగించేటంతటి పిరికిది కాదురా భారత జాతి. నా కంఠంలో ప్రాణం ఉండగా ఒక్కనాటికి కూడా మీ ఆశ నెరవేరదు. ఈ జన్మలోనే కాదు, మీలాంటి దేశద్రోహులను తుదముట్టించడానికి పునర్జన్మంటూ ఉంటే మళ్లీ మళ్లీ ఈ పుణ్యభూమిలోనే జన్మిస్తాను. ఈ మట్టిలోనే కలిసిపోతాను. 1000 జన్మలైనా ఎత్తుతాను. కానీ మీలాంటి నీచ నికృష్ట నరాధములకి ఈ దేశ సార్వభౌమత్వాన్ని దక్కనివ్వను. మూర్ఖించి ముందు కడుగు వేశారో అరివీర భయంకరమైన ఈ మేజర్ రాజేంద్ర మీ నల్ల గుండెలు చీల్చి మీ రక్తంతో ఈ పొడమి తల్లి కురులు ముడివేస్తాడు. ఖబర్దార్! గర్జించాడు రుద్ర భీషణ స్వరంతో. చేతులు తాటించి టపటపా చప్పట్లు కొట్టాడు అబ్దుల్ రజాక్. టార్చ్ లైట్ ఫోకస్తో నిప్పు కణికల్లా జ్వలిస్తోన్న రుద్ర ముఖం వైపు హేళనగా చూస్తూ, జాతి గురించి, పౌరుష ప్రతాపాల గురించి లెక్చర్స్ దంచడానికి ఇది బహిరంగ వేదిక కాదు మేరాయార్. ఆ బంగారం కంటే, నువ్వు చేజిక్కించుకున్న ఆ డాక్యుమెంట్స్ కంటే నీకు అత్యంత అమూల్యమైన 3 ప్రాణాలు మా గుప్పెట్లో ఉన్నాయి. నీ చుట్టూ ఉన్న మా మనుషుల చేతుల్లో నిన్ను అణువణువున తూట్లు పడేలా కాల్చివేయడానికి స్టన్ గన్స్ ఎదురు చూస్తున్నాయి. కానీ 25 ఏళ్లుగా నువ్వు మమ్మల్ని పెట్టిన క్షోభ భౌతికంగా కనిపించకపోయినా మానసికంగా మేము అనుభవించిన నరకయాతన గుర్తొస్తుంటే రెప్పపాట్లో నిన్ను కాల్చి చంపి మా ఆస్తిని దక్కించుకోవాలని మాకు అనిపించడం లేదు మేజర్. నిన్ను చిత్రహింస పెట్టి చంపితేనే గాని 25 ఏళ్లకు పైగా మా గుండెలో రగులుతున్న పగ చల్లారదు. అయినా నీ మాతృదేశం కోసం నువ్వు పడుతోన్న ఆరాటం, తపన చూసి క్షమించి నీకు ఆఖరి అవకాశం ఇస్తున్నాను. దేకో మేజర్, ఉస్ తరఫ్ దేకో, తుమ్హారా ప్యారా ఆద్మీయంకో దేకో అన్నాడు ఆగ్రహంతో. చొప్పున కొన్ని టార్చ్ లైట్స్ అతడి కుడి చేతి వైపుకు తిరిగాయి. ఆ వెలుతురులో పెడరెక్కలు వెనక్కి విరిచి పట్టుకోబడ్డ డాక్టర్ మృత్యుంజయ, మానస, ప్రొఫెసర్ శ్రీరామ్ కనిపించారు. ఆ ముగ్గురి నోటిపైన ప్లాస్టర్స్ అతికించున్నాయి. వాళ్ల ముఖాల్లో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. కౌన్ హై ఓ సబ్లోగ్? ప్రశ్నించాడు రుద్ర సందిగ్ధంగా నొసలు చిట్లిస్తూ. రజాక్ చకచకా వెళ్లి మానస నోటిపైన ప్లాస్టర్ని లాగేస్తూ,
ఆమె చెంపపైన చెళ్ళును చెరిచాడు. అమ్మా అనడానికి బదులు బావా ఆక్రందించింది మానస. రుద్ర త్రుళ్ళిపడుతూ అయోమయంగా ఆమె ముఖంలోకి చూశాడు. మానస తనని పట్టుకున్న మనుషుల మధ్య నుండి విడిపించుకోవడానికి పెనుగులాడుతూ బావా, చస్తే చస్తాను, తీస్తే నా ప్రాణం తీస్తారు. వీళ్ల బెదిరింపులకు భయపడి నువ్వు మాత్రం తల వంచుకో అని అరిచింది ఆవేశంతో. రుద్ర ఆమె వైపు అసహనంగా చూస్తూ ఏ ఎవరు నువ్వు బావా గేవా అని పలకరించగానే మెత్తబడి లొంగిపోతాననుకున్నావా? కాలుడికైనా ఎదురు నిలిచి తొడగొట్టి సవాల్ చేయగల ఈ మేజర్ ఒక మాయలాడి ఆక్రందనలకి అసత్యాలకి లొంగిపోయి భీరువులా ప్రవర్తించాడు. బందుకరో ఏ నాటక్ అని గద్దించాడు. ఆ హెచ్చరిక విన్న మానసంకం వెలవెలబోయింది. రజాక్ మరో అడుగు పక్కకు వేసి అచ్చా ఏ సబ్ నాటక్ హై హహా అంటూ మృత్యుంజయ్ నోటిపైన ప్లాస్టర్ లాగేస్తూ చెళ్ళు చెళ్ళున అతడి చెంపలు వాయించాడు. ఆ రుద్దుడి దవడలు డప్పుల్లా పేలిపోయాయి. అయినా కన్నకొడుకు ప్రాణాన్ని దృష్టిలో పెట్టుకుని కిక్కురు మనకుండా గొడ్ల నీరు కుక్కున్నాడు. రుద్ర చిరాగ్గా తన ప్రత్యర్థి వైపు చూస్తూ ఏ రజాక్ ఓ ఆద్మీయంకో తప్పడ్ మారేతో క్యా హోతారే అని రెట్టించాడు. రజాక్ విషపు నవ్వు నవ్వి అచ్చా ఇస్ ఆద్మీయంకో తుమ్కో కోయి సంబంధ నహీ హై అచ్చా అంటూ చొప్పున కైజారు తీసి మానస కంఠం కింద గుచ్చాడు. చురుక్కుమని కత్తిపోటు తగిలినప్పుడు చివుకుమని మానస స్పందించింది. ఆమె కంఠం కింద నుండి కారి రక్తపు బొట్టు ధారగా కైజారు మీదకి జారసాగింది. అది చూస్తూ చలించిపోయిన రుద్ర ఠైరో రజాక్ ఆవో ఆగే బడో లేలో ఏ సోనా జాకే కాగజం అన్నాడు నిబ్బరంగా. రజాక్ ముఖం వికసించింది. అతడు కైజారుని తన అనుచరుడి వైపు విసిరి ముజే మాలూం మేజర్, మీలో ఒకనాటి మేజర్ ఆవహించాడు, కానీ నేటి కమాండర్గా మీ భౌతిక సంబంధాల్ని గుర్తు చేసుకుంటూనే ఉన్నారు. కాబట్టే మీ ప్రాణంలో ప్రాణమైన ఈ పిల్ల కంఠానికి కైజారు తగిలించగానే దారికొచ్చారు. ఏ షత్రాంజీకి ఖిలాడీ మే అభి అభి ఆ రహా హై మజా అని వికరింతగా గేలి చేస్తూ అడుగు ముందుకు వేశాడు. రుద్ర కనురెప్పలు సగానికి మూసి ఏదో గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తూ కమాండర్ కౌన్ హే ఓ కమాండర్ రుద్ర తుంబి ఓ మేజర్ రాజేంద్ర హైనా అబ్లావో అంటూ చేయి చాచాడు. ఒక్కసారిగా రుద్రముఖంలో అనూహ్యంగా రంగులు మారిపోయాయి. అతడి కనుపాపలు మెరుపు వేగంతో నీలివర్ణానికి మారిపోయాయి. అతడి ఉచ్ఛ్వాస నిశ్వాసాల్లోంచి సెగలు బుగబుగలు వెలువడసాగాయి. ఒకే శరీరంలో రెండు ఆత్మలు ప్రవేశించినట్లు ఒకే మనిషిలో ఇద్దరు కొలువు తీరిన అతడి నరనరము ఊహాతీతమైన ప్రకంపనలతో బీసుకుపోయింది. ఆ విశేష వైరుధ్యాన్ని గుర్తించని రజాక్ నిర్లక్ష్యంగా చెయ్యి ఊపుతూ లావో అని రెట్టించాడు. లేలో ప్రళయ భీకర స్వరంతో గాండ్రిస్తూ మెరుపు మెరిసినట్లు చెంగున పైకెగిరి విద్యుద్ఘాతం తగిలినట్లు అతడి దవడ కింద పెడీలని ఒక్క తాపు తన్నాడు రుద్ర. ఆ తాపుకి ముక్కుల్లోంచి నోట్లోంచి బొటబొట రక్తం కక్కుకుంటూ యహ్ ఖుదా అంటూ ఆక్రందిస్తూ ఎగిరి అవతల పడ్డాడు రజాక్. హహా मैं हूं मेजर राजेंद्र, मैं हूं कमांडर रुद्र, मैं हूं इन धरती की वीर जवान, रूप और नाम प्रांत और भाषा क्या है ना, मैं हूं इन धरती का फुट లేలో మీరే యార్ అని గాండ్రిస్తూ ఉప్పెనలా ఆ శత్రుమూక మీదకి విరుచుకుపడ్డాడు. మేహూ కమాండర్, మేహూ మేజర్, మేహూ మేరా దేశ రక్షణంకే జవాన్ అని గాండ్రిస్తూ మెరుపు వేగంతో తనను చుట్టుముట్టిన వాళ్ల మీదకి విరుచుకుపడ్డాడు రుద్ర. అతడి మహోగ్ర పరాక్రమంలో ఇప్పుడు అతడిలో కాలరుద్రుడు కనిపిస్తున్నాడు. అతడి వీర విక్రమ విన్యాసంలో ఇప్పుడు రాజేంద్రుడు చెచ్చర్పిడులా చెలరేగుతున్నాడు. రైఫిల్స్ చేతిలో ఉంచుకున్న శత్రువులు వాటిని ఉపయోగించుకునే లోపునే సుడిగాలిలా చుట్టుముట్టి ఆయుధం ధరించని ఉత్త చేతులతో పటపట మెడలు విరిచేస్తున్నాడు. ఉగ్ర నరసింహమూర్తిలా చెలరేగి గుండెలు చీల్చి పేగులు బయటికి లాగుతున్నాడు. ప్రతిఘటించే అవకాశం లేకుండా ప్రత్యర్థుల్ని చీల్చి చెండాడి ముష్టిఘాతాలతో గుండెలు బద్దలు చేస్తున్నాడు. హాహాకారాలతో ఆర్తనాదాలతో ఆ ప్రాంతం హోరెత్తిపోతోంది. అదే క్షణంలో ఒక స్పెషల్ మిలిటరీ జీప్ అటువైపు దూసుకొస్తోంది. జీప్ వైపు వెలుగుతోన్న 3 రంగుల బల్బు మధ్య బల్బుపై రెపరెపలాడుతున్న భారత జాతీయ త్రివర్ణ పతాకం, ఆ జీపు బాయినెట్ పైన వెలుగుతోన్న ఆర్మీ పతాకం, ఆ జీప్లో వస్తోన్న అధికారి విశిష్టతని ప్రత్యేకంగా చాటుకున్నాయి. భారతదేశ సరిహద్దు ప్రాంతంలో ఆఖరి సైనిక శిబిరం వద్ద నుంచి ముందుకు దూసుకొస్తోన్న ఆ జీప్ ఫ్రంట్ సీట్లో కూర్చునున్న జనరల్ జోషి
బైనాక్యులర్స్లోంచి అక్కడి 200 మీటర్ల దూరంలో జరుగుతోన్న వీర విహారాన్ని గమనిస్తూ జల్దీ చలో, హమారా ఆర్మీ ఆఫీసర్ కో బచానా హమారా కామ్ హై, జల్దీ అంటూ ఆరాటపడుతున్నాడు. అదే క్షణంలో సుడిగాలిలా దూసుకొచ్చిన ధర్మతేజ చురకత్తితో రుద్ర నాభి కింద ఒక్క పోటు పొడిచాడు. ముందుకి తూలిపడ్డాడు రుద్ర. పడుతూనే కాలెత్తి తేజ దవడ కింద ఒక్క తాపు తన్నాడు. ఆ తాపుకి వెనక్కెగిరిన తేజ చేతి మణికట్టు పొటుక్కున విరిగి అతడి చేతిలోని చురకత్తి అప్రయత్నంగా అతడి నాభిలోకే దూసుకుపోయింది. అమ్మా! ఆక్రందిస్తూ విలవిలా కొట్టుకుంటూ ప్రాణం విడిచాడు తేజ. అదే క్షణంలో రుద్ర వీపు మీద కాలు వేసి గుణపాన్ని విసురుగా పైకెత్తి అతడి వీపులో ఒక్క పోటు పొడిచాడు జోగీందర్. రుద్ర వీపులోంచి రక్తం జివ్వున విరజిమ్మింది. అంతలోనే రుద్ర కసుక్కున వెనుతిరుగుతూ జోగీంద్ర మోకాళ్ళ మీద ఒక్క తాపు తన్నాడు. ఆ తాపుకి పటక్కమంటూ ఒంటిగిన్ని కీళ్లు తొలగి ఎగిరి వెల్లకింతలా పడ్డాడు జోగీందర్. ఆ అదిరిపాటికి పైకెగిరిన గుణపం పైనుండి రివ్వున దూసుకొచ్చి కసుక్కున జోగీందర్ గుండెల్లో దిగబడిపోయింది. జివ్వున రక్తం విరజిమ్ముతుంటే విలవిలా తన్నుకుంటూ ప్రాణం వదిలాడు జోగీందర్. అదే క్షణంలో తూలుకుంటూ ముందుకొచ్చిన రజాక్ జోగీందర్ శవం మీద కాలేసి ఆ శవాన్ని నేలకి అదుముతూ గుండెల్లో దిగబడ్డ గుణపాన్ని ఒక్క విసురుని పెకిలించి రుద్ర తల మీద పేటీలోన ఒక దెబ్బ వేశాడు. ఆ దెబ్బకి శిరస్సు చిట్లి రక్తం పొంగుతుంటే రుద్ర అసంకల్పితంగా చేతులు ముందుకు చాచి రజాకు మోకాళ్లు ఒడిసి పట్టుకుని లాగి బొమ్మల గిరున ఒక్క తిప్పు తిప్పి ఒక్క ఊపున దూరంగా విసిరాడు. ఆ విసురుకి గడ్డి పరకలా దూసుకెళ్లిన రజాక్ గుండెలు అవిసేలా ఆక్రందిస్తూ అప్పుడే ఆగుతోన్న మిలిటరీ జీపు బోయనటికి గుద్దుకొని గుండె పగిలి బొటబొట రక్తం కక్కుకుంటూ నేల కొరిగిపోయాడు. ఆ క్షణంలోనే అతడి ప్రాణం ఎగిరిపోయింది. ఆదుర్దాగా జీపు దిగిన జనరల్ జోషి అనూహ్య సంఘటనకి నివ్వెరపోయాడు. కాస్తంత దూరంలో బొమ్మల్లా బీసుకుపోయిన మృత్యుంజయ, మానస, శ్రీరాములు మాట పెగలక చేష్టలు దక్కి మాన్పడిపోయారు. రుద్ర శిరస్సులోంచి ధారాపాతంగా కారుతోన్న రక్తం అతడి ముఖాన్ని తడిపేస్తోంది. అతడు బరువుగా ఊపిరి పీలుస్తూ ఆవేశంతో రొప్పుతూ నెమ్మదిగా తల పైకెత్తి చూశాడు. మొట్టమొదటగా అతడికి జాతీయ పతాకం కనిపించింది. ఆ మరుక్షణమే అతడి నేత్రాల ముందు సైనిక పతాకం రెపరెపలాడింది. అతడిలో ఎక్కడలేని నూతనోత్సాహం పెల్లుబికింది. అరచేతితో నేలను అదిమిపట్టి గాయపడ్డ శరీరాన్ని పళ్ల బిగువున ఆ చేతుల మీద నెమ్మదిగా పైకి లేపి నిటారుగా లేచాడు. లేస్తూనే తన పక్కనున్న 2 ట్రంకు పెట్టెల హ్యాండిల్స్ ని 2 చేతులతో ఒడిసి పట్టుకున్నాడు. ఆవిరైపోతున్న శక్తిని కూడదీసుకుంటూ పేదాలు బిగించి ఆ ట్రంకు పెట్టెలను లాగుతూ అడుగు ముందుకు వేశాడు. 2 అడుగు వెయ్యలేక తూలి ముందుకు పడబోయాడు. ఆ క్షణంలో పరిగెత్తుకొచ్చిన మృత్యుంజయ, మానస, శ్రీరాములు అతడు తూలిపోకుండా ఒడిసి పట్టుకున్నారు. వారి నేత్రాలు ధారాపాతంగా కన్నీటిని వర్షిస్తున్నాయి. ఆ పరిస్థితిని అర్థం చేసుకున్న జనరల్ జోషి తనే స్వయంగా అడుగు ముందుకు వేస్తూ ఆర్ద్రతతో అతడి ముఖంలోకి చూశాడు. వెన్నెల కాంతిలో అతడి ముఖాన్ని గుర్తించిన రాజేంద్ర అతి కష్టం మీద తన కుడి చేతిని పైకెత్తి సెల్యూట్ చేసి, గుడ్ మార్నింగ్ బ్రిగేడియర్ జోషి, మేజర్ రాజేంద్ర రిపోర్టింగ్. మన దేశాన్ని కుక్కలు చింపిన విస్తరిలా మార్చాలని కుట్రలు పన్నిన దేశద్రోహుల గుండెలు చీల్చాను. మన జాతీయుల్ని కుట్రలకి ప్రోత్సహించిన ఆ అబ్దుల్ రజాక్ని మట్టుపెట్టాను. దేశాన్ని కులమత భాష ప్రాంతీయులుగా విడగొట్టి చిన్నాభిన్నం చేయడానికి వాళ్ళు సాధనంగా ఉపయోగించదలుచుకున్న బంగారాన్ని ఆ కుట్రదారులకి సహకరిస్తోన్న వ్యక్తుల పూర్తి వివరాలున్న డాక్యుమెంట్స్ని మీకు సమర్పిస్తున్నాను. మేజర్ రాజేంద్ర కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు ఇలాంటి కుతంత్రాలు సాగనివ్వను. 1000 జన్మలెత్తినా ఈ రాజేంద్ర మన దేశాన్ని రక్షించుకుంటాడు బ్రిగేడియర్ అని చెబుతూ ఆ డాక్యుమెంట్స్ ని జోషి చేతిలో పెట్టి మరోసారి సెల్యూట్ చేసి సారే జహా సే అచ్చా అని భావోద్వేగంతో ప్రవచిస్తూ మైకం ముంచుకురాగా ముందుకు తూలాడు రుద్ర. జనరల్ జోషి చొప్పున అతడిని ఒడిసి పట్టుకుంటూ అక్కున చేర్చుకుంటూ ఆనంద బాష్పాలతో అతడి శిరస్సును చుంబించాడు. 3 రోజుల అనంతరం చండీగర్ సైనిక హాస్పిటల్లో కళ్ళు తెరిచాడు రుద్ర. మొట్టమొదటిగా కనురెప్పలు విప్పార్చగానే ఆ గదిలో వెలుగుతున్న లైటు కాంతిని భరించలేనట్లు బాధతో అప్రయత్నంగా కనురెప్పలు మూసుకున్నాడు రుద్ర. అతడి తలపైన 36 కుట్లు పడ్డాయి. అతడి వీపు పైన 14 కుట్లు వేశారు. అతడి నాభి కింద 1/2 డజనుకు పైగా కుట్లు పడ్డాయి. అతడి ప్రాణాలు దక్కించుకోవడానికి ఒక ప్రత్యేక సైనిక విభాగాన్నే కేటాయించారన్న సంగతి అతడికి ఏమాత్రం తెలీదు. మహావీర చక్ర బిరుదాంకితుడైన కమాండర్ రుద్ర 1/2 నిమిషం తర్వాత కళ్ళు తెరుస్తున్నాడు మళ్ళీ. రిలాక్స్,
ప్లీజ్ రిలాక్స్ మిస్టర్ రుద్ర అంటున్నారు ఎవరో మృదువుగా. రుద్ర నెమ్మది నెమ్మదిగా కనులు విప్పార్చి చూశాడు. అతడి దృష్టి మునుముందుగా మూర్తిభవించిన శోకదేవతలా కనిపించింది మానస. రుద్ర పెదవులపైన ఓ దరహాసం వెలిసింది. అతడు ఆ సమయంలో ఆమె వైపు ఆప్యాయంగా చూస్తూ మను అని గొణిగాడు. మానసకి దుఃఖం ఆగలేదు. ఒక్క పరుగునొచ్చి అతడి గుండెలపైన వాలిపోయి ఘోరున విలపించింది. ఆర్ద్రతతో రుద్ర నేత్రాలు చెమ్మగిల్లాయి. అతడు ప్రయాస మీద కుడి చేతినెత్తి ఆప్యాయంగా ఆమె వీపు నిమురుతూ కన్నీటితో మసకబారిన నేత్రాలతో తన బెడ్ ముందు నిలబడ్డ వాళ్ళని వీక్షించాడు. విషన్న వదనాలతో కనిపించిన తన కన్నతండ్రి మృత్యుంజయ, తన కన్నతల్లి భ్రమరాంబల్ని చూడగానే ఎక్కడలేని ఉత్సాహం తెచ్చుకుంటూ వాళ్ళకి ధైర్యం చెబుతున్నట్లు పలకరింపుగా చిరునవ్వు నవ్వాడు. ఆ దంపతులకు వెనక రాజా రంగప్రసాద్, గౌతమి, కిరణ్, డాక్టర్ పవిత్ర నిలబడి అతడి వైపు సందిగ్ధంగా చూస్తుంటే ప్రొఫెసర్ శ్రీరామ్ వాళ్ళని దాటుకుంటూ ముందుకొచ్చి కంగ్రాట్స్ మిస్టర్ రుద్ర అని అభినందించాడు. థ్యాంక్ యూ అని జవాబిచ్చి రుద్ర అతని వైపు తేరిపారా చూస్తూ ఎప్పుడో ఎక్కడో మిమ్మల్ని చూశాను. మీరు నాకు ఆత్మీయులు అనిపిస్తున్నారు. ఎక్కడా ఎక్కడా అంటూ అరక్షణం పాటు కనురెప్పలు వాల్చుకుంటూ అంతలోనే గుర్తుకొచ్చినట్లు కనురెప్పలు విప్పార్చి ఎస్ యువర్ ప్రొఫెసర్ శ్రీరామ్, మీరు నాకు వైద్యం చేశారు. ఎందుకు వైద్యం చేశారో గుర్తులేదు గాని సేవాభావానికి అంకితమైన మీ ప్రశాంత వదనాన్ని నేనెప్పటికీ మరిచిపోలేను ప్రొఫెసర్ అని చెప్పాడు. ప్రొఫెసర్ శ్రీరామ్ నేత్రాల్లో గిరున కన్నీళ్లు తిరిగాయి. రుద్ర కలవరపడుతూ ఇప్పుడు నేనేం తప్పు మాట్లాడాను ప్రొఫెసర్. మిమ్మల్ని గుర్తించాను. మీరు నాకు చేసిన సహాయాన్ని గుర్తు చేశాను. అది నా తప్ప అని ప్రశ్నిస్తూ అతని వెనకున్న మిగతా వాళ్లను తేరిపారా చూస్తూ వీళ్ళంతా ఎవరు, మీ బంధువులా ప్రశ్నించాడు సహజ స్వరంతో. బంధువులే. వీరి పేరు రాజా రంగప్రసాద్, ఈవిడ శ్రీమతి గౌతమి, ఇతడు చిన్న అని పిలువబడే కిరణ్. వీరంతా మేజర్ రాజేంద్ర ఆత్మ బంధువులు. ఇకపోతే ఈవిడ డాక్టర్ పవిత్ర. సుమారు 25 క్రితం ఆ మేజర్ రాజేంద్రకి ప్రియురాలు. 25 నా అర్ధాంగి, 2 బిడ్డలకి తల్లి అని పరిచయం చేశాడు. ఓ సారీ ప్రొఫెసర్, మీ వెనకెంత విషాద గాథుందని నాకు తెలీదు అన్నాడు సానుభూతిగా. ఆ మాటలు వింటూ యావన్మంది ఉలిక్కి పడ్డారు. రుద్ర అది గమనించకుండా తన సహజ ధోరణిలో మాట్లాడుతూ మేజర్ రాజేంద్ర, ఆయన పేరు ఎప్పుడో విన్నాను ప్రొఫెసర్. దేశం కోసం, జాతి కోసం తన ప్రాణాలనే త్యాగం చేసిన ఆ మహావీరుడి వారసులకి నా సహస్రాధిక కృతజ్ఞతాపూర్వక ధన్యవాదాలు సమర్పిస్తున్నాను. మేజర్ రాజేంద్ర లాంటి ఆర్మీ ఆఫీసర్ స్ఫూర్తి మా వంటి ఆర్మీ పీపుల్కి మార్గదర్శకం అంటూ అప్రయత్నంగా చేతులు జోడిస్తూ ఆ కుటుంబానికి నమస్కరించాడు రుద్ర. రాజాసాబ్ రుద్ర పలకరింపుకి పరవశించిపోతూ ఆ అన్నాడు. రంగప్రసాద్ గాదిగాదికంగా క్షాత్రం ఈ దేశంలో పుట్టిన ప్రతి వ్యక్తికి జన్మ హక్కు. కులం వేరైనా ఆ క్షాత్రానికి కీర్తి ప్రతిష్టలు ఆర్జించి పెట్టే మహోన్నత క్షాత్రియ పుత్రుని ఈ జాతికి అర్పించిన మీ ఔన్నత్యానికి అర్పిస్తున్నాను జేజేలు అన్నాడు రుద్ర ఆవేశంతో. రాజా రంగప్రసాద్కి కళ్ళనీళ్ల పర్యంతమైంది. ఆయనేమీ మాట్లాడలేకపోయాడు. రుద్ర తన దృష్టిని కిరణ్ వైపుకి మార్చి నిన్ను కూడా ఎక్కడో ఎప్పుడో చూసినట్లు నాకు జ్ఞప్తికొస్తోంది. మీ నాన్న ఎవరో, ఆయన మహోన్నత వ్యక్తిత్వం ఏంటో ఎప్పటికైనా నీకు అర్థమయ్యే ఉంటుంది. చిన్న, ఇక ముందైనా ఆయన పేరు నువ్వు నిలబెడితే అది మా ఆర్మీకే కాదు, ఈ భారత జాతికే గొప్ప గౌరవం అవుతుంది. నేను నీ నుండి ఆ వాగ్దానాన్ని ఆశించొచ్చునా అని ప్రశ్నించాడు గంభీరంగా. చిన్న ఉరఫ్ కిరణ్ కన్నీళ్ల పర్యంతమైపోతూ చేతులు జోడించి తల ఊపి తన అంగీకారాన్ని తెలియపరిచాడు. రుద్ర ప్రశాంతంగా గౌతమ్ మీదకి దృష్టి మరల్చి మీ కష్టాన్ని ఆ భగవంతుడు కూడా తీర్చలేడమ్మా. నొసట కుంకుమ బొట్టు ధరించని మిమ్మల్ని చూస్తుంటే నా గుండె బాధతో తరుకుపోతోంది. మీ బొట్టు కంటే అమూల్యమైంది ఈ దేశ సంరక్షణ అని భావించాడు మేజర్ రాజేంద్ర. భౌతికంగా ఆయన మన మధ్య లేకపోయినా ఆయన త్యాగం, ఆయన మన దేశం కోసం చేసిన కృషి మీ ముఖారవిందాన్ని చూస్తున్న ఏ ఒక్కరికైనా జ్ఞప్తికొస్తోంది. బాధతో మనసు కలుక్కుమంటోంది. మేడం, మేజర్ రాజేంద్రని తిరిగి తెచ్చివ్వలేను, కానీ అతడి ఆదర్శాన్ని మనసా వాచా ఆచరిస్తానని మీ ముందు ప్రమాణం చేస్తున్నాను. ఏమ్మా, మీకిప్పుడు తృప్తిగా ఉందా అడిగాడు ఆర్తిగా. గౌతమి తన దుఃఖోద్వేగ వదనాన్ని దోసిట్లో దాచుకుంటూ బయటికి పారిపోయింది. రాజా రంగప్రసాద్, కిరణ్ ఆమె వెనకే పరిగెత్తారు. అబ్బో, నా అనారోగ్య స్థితిలో ఒళ్ళుపై తెలియకుండా నేనేదో వాగినట్లున్నాను అనుకున్నాడు రుద్ర.
జబ్బ మీద నీడిలు గుచ్చి ఇంజెక్షన్ చేసింది డాక్టర్ పవిత్ర. యుద్ధరంగంలో నిర్భయంగా శత్రువుల తుపాకీ గొళ్ళకి రొమ్ము చూపించే రుద్ర పుట్టుకతో తనకబ్బిన ఇంజెక్షన్ భయానికి బీతిలుతూ, అమ్మో, డాడీ కూడా నాకు ఇంజెక్షన్ ఇవ్వడు డాక్టర్. ఒకవేళ ఆయన ఇంజెక్షన్ ఇవ్వాల్సొస్తే బ్లాంకెట్ పైకి లాక్కుని నా శరీరంలో నీడిలు దొరకకుండా నేను చిట్కా చేసేస్తుంటాను. మీరేంటి డైరెక్ట్గా నా జబ్బులోకి నీడిలు గుచ్చేసిన మీరెవరు మేడం అని ప్రశ్నించాడు. ప్రొఫెసర్ శ్రీరామ్ ఓ మందహాసం చేసి, పవిత్ర, ఆవిడ డాక్టర్ పవిత్ర చెప్పాడు ముక్తసరిగా. రుద్ర తలాడించి, పవిత్ర, పవిత్రతకి మారు పేరు. థ్యాంక్ యూ మేడం. ఐ వాంట్ ప్రైవసీ ఇఫ్ యూ డోంట్ మైండ్ అని చెప్పాడు సందేహిస్తూ. పవిత్ర భుజం మీద చేయి వేసి బయటకు తీసుకువెళ్లాడు ప్రొఫెసర్ శ్రీరామ్. వాళ్ల వెనకే డాక్టర్ మృత్యుంజయ్ దంపతులు కూడా బయటికి నడిచారు. ఆ ఇంటెన్సివ్ కేర్ వార్డు డోర్ మెత్తగా మెల్లగా మూసుకోసాగింది. పునర్జన్మ సిద్ధాంతాన్ని ఇప్పుడు నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను. తన ఆకాంక్ష తీరని రాజేంద్ర మరుజన్మెత్తి ఈ జన్మలో కమాండర్ రుద్రగా అవతరించాడు. అతడి ఆశయం నెరవేరడం వల్ల తన పూర్వజన్మ తాలూకా స్మృతులను మరిచిపోయాడు. ప్రొఫెసర్ ఈఎన్ స్టీవెన్సన్ క్రోడీకరించిన 20 కేసెస్ సజెస్టివ్ ఆఫ్ రీఇన్కారియేషన్ థియరీకి విరుద్ధంగా మనకి అనుభవంలోకి వచ్చిన స్పెషల్ కేసు ఇది. ఆశలు ఆకాంక్షలు తీరని మానవుల ఆత్మ జ్యోతి రూపంలో మహావిశ్వంలో సంచరిస్తూ సందర్భానుసారంగా పునర్జన్మ ఎత్తుతుంటారని ఈ కేసు ద్వారా మనకి నిరూపణ అయింది. బట్ ఈ కేసు రీత్యా చూస్తే ఏ ఆకాంక్షతో నాటి మేజర్ రాజేంద్ర పునర్జన్మ పొందాడో ఆ ఆశయం నెరవేరగానే భౌతికంగా ఈ జన్మకి ప్రతినిధైన కమాండర్ రుద్ర తన పూర్వజన్మ స్మృతులను పూర్తిగా మరిచిపోయాడు. మనం పదే పదే గుర్తు చేసినా అతడికి ఇక ముందు గత జన్మ తాలూకా విశేషాలు ఏవి గుర్తుకు రావు. ఏ మనిషికైనా భౌతిక జీవితం, ఆ జీవితాన్ని అనుసరించిన ప్రపంచం ముఖ్యం. దాన్ని గుర్తించకుండా భూత భవిష్యత్తు వర్తమానాలను పట్టుకుని ప్రాకులాడితే ఆ నరజన్మ నరకప్రాయం అయిపోతుంది. అలాంటి దుస్థితి నుండి రుద్ర బయటపడ్డాడనే నేను మనసా వాచా విశ్వసిస్తున్నాను అని ప్రకటించాడు ప్రొఫెసర్ శ్రీరామ్ గంభీరంగా. అదే క్షణంలో మానసని తన మీదకి లాక్కున్నాడు రుద్ర. మానస అతడి ఆరోగ్య స్థితిని గుర్తు చేసుకుంటూ బావా అనబోయింది ఆందోళనతో. ఆమెకి ఆ అవకాశం లేకుండా ఆమె ముఖాన్ని తన ముఖం మీదకి ఒత్తుకుని తన పెదవులతో ఆమె పెదవులు మూసేశాడు కమాండర్ రుద్ర. ఇంతటితో కాలరుద్ర అనే నవల కంప్లీట్ అయిందండి. నేను చదివిన విధానం గనక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోగలరు. థ్యాంక్ యూ.